హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేశాను కదా బోర్లపడితే బొబ్బట్లోని, అదే కొంచెం లాంగ్ వీడియో అనమాట. మా లయాన్స్ ఫస్ట్ టైం బోర్ల పడ్డాడు. సో వీ వాంట్ టు మేక్ హిస్ ఎవ్రీ లిటిల్ థింగ్ మెమరబుల్. అందుకే సరదాగా బొబ్బట్లు ప్రిపేర్ చేసి చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేసాం. వాడు బోర్ల పడ్డ క్లిప్ కూడా లాస్ట్లో పెట్టా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మా లయన్స్ పడుకున్నాడు అని చెప్పేసి మా అక్క బొబ్బట్లు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. నేను కొంచెం హెల్ప్ చేశాను. యాక్చువల్లీ వాడు బోర్ల పడి ఆల్రెడీ 1 వీక్ అయింది. సో మా ఫ్లెక్సిబిలిటీ బట్టి మేము కొంచెం లేట్గా మా ఫోటోషూట్ ప్లాన్ చేసామన్నమాట. డెకరేషన్ కొంచెం ట్రెడిషనల్ లుక్లో చేద్దామని ఫ్లవర్స్ అండ్ అరిటాకులతో డెకరేట్ చేసాం. అరిటాకులు కొంచెం బార్డర్లా సెట్ చేసి అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ పెట్టాం. మాకు ముందు ప్లాన్ ఏం లేకపోవడంతో ఫ్లవర్స్ ఏం తెప్పించుకోలేదు. రోడ్ సైడ్ చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితోనే సింపుల్గా సెట్ చేసాం. వైట్ పంచ ఒకటి తీసుకుని అరిటాకులని బార్డర్ లాగా కట్ చేసాం కదా, అది పైన సెట్ చేసి ఇంకా ఇటు సైడ్ చిన్న చిన్న హ్యాంగర్స్ ఉంటే నీట్గా కనిపించేలా పెట్టాం, చూడడానికి బాగుండేలా. బొబ్బట్లు పెట్టడానికి ప్లేట్స్ లాంటివి ఏం యూజ్ చేయకుండా అరిటాకులని రౌండ్గా కట్ చేసి మళ్ళీ చిన్న చిన్న లీవ్స్లా కట్ చేసి ఆ రౌండ్ చుట్టూ నీట్గా డెకరేట్ చేసాం బాగా కనిపించేలా. ఇంకా డెకరేషన్ అంతా నేను చూసుకున్నాను. లయాన్స్ని లేపి రెడీ చేసి అక్క తీసుకొచ్చింది. తర్వాత ఇంకా వాడు కొంచెం ఫస్ట్ బాగానే కోఆపరేట్ చేశాడు, లాస్ట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా అయితే కొంచెం కష్టపడి వాడికి కొంచెం నీట్గా మంచిగా ఫొటోస్ తీసేసాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, బాగానే వచ్చింది, నీట్గా సింపుల్గా. ఈ వీడియోకి మేము అన్నీ కూడా బేసిక్గా దగ్గరలో దొరికేవే యూజ్ చేసాం. ఇంకా ఇలాంటి సింపుల్ బేబీ షూట్ వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe to our channel Sibling Stories.